హలో, హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చి నిన్నటి వ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ నుంచి కూడా ఇంకా వర్షం అయితే ఫుల్ ఇంకా పడతానే ఉంది. ఇంకా ఇక్కడ వచ్చి టిఫిన్ కోసం అని చెప్పి ఈ పప్పు అయితే నానబెట్టారు. ఇది ఆల్రెడీ నానిపోయింది. ఇంకా గ్రైండర్లో వేసుకోవడమే. మామూలుగా అయితే పట్టు మినపప్పు అంటారు కదా, అదే వేస్తారు. కాకపోతే ఈ వర్షానికి అంత కడిగి చేయాలని చెప్పి ఇంక ఈ సాయి మినపప్పు వేశారనమాట. ఇదైతే నానిపోయింది. ఇక్కడ గ్రైండర్లో వేసేసుకొని ఆ గారెల కోసం అని చెప్పి ఇది వేశారు. ఇంకా దాంతోపాటు ఎలాగ గ్రైండర్ వేయాలి కాబట్టి ఇంక ఇడ్లీ పిండికి దోశల పిండికి కూడా వేసేసారనమాట. ఇంకా గారెలు అయితే వేశారు. ఇక్కడ కొన్ని గారెలు, అలాగే ఇక్కడ ఆద్య కోసం అని చెప్పి చిన్న చిన్నగా పునుగుల్లా వేశారు. ఇష్టంగానే తింటది. ఇక్కడ ఎంతమందికి గారెలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. నేనైతే అసలు గారెలు అనేది తినను అనమాట. ఇలా ఇడ్లీ పిండి దోశల పిండి వేసిన రోజునే ఖచ్చితంగా ఆ రోజు టిఫిన్ మాకు గారెలు అయితే ఉంటుంది. ఎలా గ్రైండర్ వేస్తాం కాబట్టి ఇంకా ఆ రోజు గారెల పిండి కూడా వేసేసుకొని గారెలు వేస్తారు. టిఫిన్ తినడానికి అయితే ఆద్య అటు ఇటు పరిగెడుతుంది. అంటే ఒక్కొక్కసారి బాగానే తింటుంది, ఒక్కొక్కసారి ఇలా ఆట నేర్చేసుకుంది. టిఫిన్ లాంటిది కొంచెం ఇబ్బంది పెట్టినా బాగానే తింటుంది, కానీ భోజనం టైంకి మాత్రం అస్సలు దొరకట్లేదు అనమాట. అసలు తినట్లేదు. పెట్టినా కానీ బయట తీసేస్తుంది. మరి ఏంటో తెలియట్లేదు. కొంచెం ఒక్కొక్కసారి పిల్లలు అంటే ఇలానే ఉంటారేమో. ఇక్కడ వచ్చి ఒక్క రోజు ఆద్యకి సైకిల్ ఎక్కడం దిగడం నేర్పించాను. ఇంకా ఒకసారి నేర్చుకుంది అంతే. మళ్ళీ వచ్చేసింది ఎక్కడం దిగడం బాగానే నేర్చేసుకుంది. నిన్న సాటర్డే కాబట్టి ఇంకా బీరకాయలు అయితే కోసేసి ఫ్రై చేద్దామని చెప్పి కోస్తున్నాం అనమాట. అప్పటికే కోతులు వచ్చేసాయి. దానికోసం అని చెప్పి ఇంకా కోయడం అయితే స్టార్ట్ చేసేసాము. లేకపోతే ఇంకొకటి కూడా ఉంచదనమాట. ఇంకా ఇక్కడ వచ్చి నిమ్మ చెట్టు పైన కూడా ఇంకా 2-3 కాయలు ఉన్నాయి. కనిపించలేదు అసలు ఉన్నాయి అని చెప్పి. ముందుగా చూసుకుంటే కోయించేద్దాం, కానీ ఇంకా పైన ఉన్నాయి. ఇంకా అవి మాకు అందక వదిలేసామన్నమాట. కింద మాకు అందేవి మాత్రం కొన్ని ఉంటే అవి కట్ చేసేసాము. ఇంకా నిన్న అయితే సాంబారు అలాగే బీరకాయ ఫ్రై చేసేయచ్చు అన్నట్టు ఇంకా ఇవైతే కోసామన్నమాట. ఒకవేళ కొయ్యకపోతే మన కోతులు కూడా ఉంచవు. ఇంకా ఈ వంగ మొక్కలు కూడా ఇంకా మొత్తం కూడా పాడైపోయినాయండి. మొత్తం తీయించేద్దామని అనుకుంటున్నాం. కాకపోతే అక్కడక్కడ ఇంకా చిన్న చిన్న వంకాయలు ఉన్నాయి కదా పిందులు అని చెప్పి ఉంచామన్నమాట. కొన్ని బీరకాయలు అయితే ఇంకా మాకు కనిపించలేదు. మేము కట్ చేసేటప్పుడు కనిపించక అనుకుంటా కొన్ని ముదిరిపోయినాయి కూడా 2-3 కాయలు అయితేని. వీటితో పాటే ఇంకా కొన్ని వంకాయలు ఉంటే అక్కడక్కడ కోద్దామని చెప్పి అవి కూడా కోసేసాము. కాకపోతే మధ్యలో వంగ చెట్లు పెద్దగా అయిపోవడం వల్ల ఆ మధ్యలో కలుపు మొక్కలు కూడా బాగా ఎక్కువగా పెరిగిపోయాయి. వాటిని ఫస్ట్ తీయించేస్తే కొంచెం మొక్కలు కూడా పెరగడానికి బాగా ఈజీగా ఉంటుంది. ఈ మొత్తం ఇంకా తీయించేసి కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా వేసుకోవాలి ఈ వంగ మొక్కలు కూడా. కానీ ఎక్కువ వేయకుండా ఇంకా 2-3 మొక్కలు వేస్తే సరిపోద్ది. మాకైతే తక్కువ తింటాం కాబట్టి వంకాయలు. ఇక్కడైతే నిన్న వచ్చాడు కదా ఇంటికి, సరే అని చెప్పి తీసేసుకున్నాం. ఇక్కడ ఇంకా క్లీనింగే చేయలేదు మొక్కలు. ఇవి ఎక్కడ వేయాలో అందాక ఎక్కడో ఒక చోట వేసేసి తర్వాత అవన్నీ క్లీన్ చేసేసాక నీట్గా వేసుకోవాలి. ఒక కట్ట వంగనారు తీసుకున్నాం, ఇంకొకటి ఇది కనకాంబరం నారు కూడా తీసుకున్నాం అనమాట. ఒకటి పచ్చిమిరపకాయ తీసుకున్నాను వచ్చినాయి కదా అని చెప్పి. ఇవన్నీ చూసి ఎక్కడో చోట వేయాలి అందాక. ఇక్కడ వచ్చి ఇంకా నిమ్మకాయలు, కొన్ని వంకాయలు, బీరకాయలు అయితే ఇవి చిన్న హార్వెస్ట్ అనమాట. నిన్నైతే ఇంకా సాంబారు బీరకాయ ఫ్రైతో చేస్తారు. ఇక్కడ వచ్చి నిన్న ఈవినింగ్ అనమాట. నిన్న ఆద్య అయితే అసలు భోజనం చేయట్లేదు 4 days నుంచి అనుకుంటా. ఇంకా స్నాక్ ఐటమ్ లాగా ఇలాగ దోశ ఇడ్లీ ఇలా ఏమన్నా తింటుంది, కానీ భోజనం చేయడానికి అయితే ఇష్టపడట్లేదు. ఇలా బిస్కెట్స్ అలా ఏమన్నా తింటుంది. ఇక్కడ వచ్చి ఇంకా దోశల పిండిలోనే క్యారెట్ తురుము, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల్లా ఇవి మాత్రం వేసి కొంచెం గుంత పొంగనాల్లా వేద్దామని చెప్పి ఇంకా ఇవైతే వేసాను అనమాట. ఇదైతే ఒక్కొక్కటి ఇచ్చిన ఆద్యకి కొంచెం ఇష్టంగానే తింటుంది. అంటే అసలు భోజనం చేయట్లేదు కదా, ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఇంకా ఇదైతే వేసాను అనమాట.
ప్యాన్ కొన్నప్పటి నుంచి కూడా బాగానే యూస్ చేసామండి. అసలు చాలా బాగా వస్తున్నాయి అనమాట ఇవైతేని. నాకైతే బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ మెటల్ ఉంటది కదా, మరి అది యూస్ చేయొచ్చో లేదో అది మాత్రం తెలీదు నాకు. ఇప్పుడైతే ఎక్కువగా అది వాడకూడదు, కుక్కర్లో పెట్టకూడదు, స్టీల్ కుక్కర్లే వాడాలి, ఇలాంటివి ఎక్కువగా చెప్తా ఉంటారు కదా. మరి ఇది ఏ టైపు మెటల్ ఒకసారి చూసుకొని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా నేను అద్దెకి ఏదో ఒకటి వేసి పెడుతున్నాను కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి నేను నైట్ టిఫిన్ అనమాట. ఇంక ఇవే వేసేసుకున్నాం. అలాగే పల్లీ చట్నీ, సాంబారు వేసేసుకున్నాం అనమాట. నిన్నటి వ్లాగ్ అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.